రైతన్నల గొంతు కోసిన రైతు భరోసా 3 ఎకరాల రైతుల పుట్టగొట్టిన ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ పంగనామాలు నిట్టూరుస్తున్న అన్నదాతలు. వెబ్సైట్లో మాయాజాలం, బ్యాంక్ ఖాతాలో శూన్యం. ఎక్కడికెళ్ళాయి నిధులు? సీజన్ మారిన జాడా లేని యాసంగి సాయం. రేవంత్ సర్కార్పై కట్టలు తెచ్చుకుంటున్న ఆగ్రహం. వాస్తవమే కదా. 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాం. 2 ఎకరాల వరకు వచ్చినా 3 ఎకరాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు ముచ్చటగా. బ్యాంకులకు పోతే 5 ఎకరాల వరకు జమ అయినట్టు చూస్తూ ఉంది. మన దగ్గరికి వచ్చి చూసేసరికి అకౌంట్లో మన దగ్గర రూపాయి లేదు. మరి రైతాంగం ఇప్పుడు 6 కాలం కష్టపడుతున్న రైతాంగం మళ్ళా సాహుకారింటికి పోవాలా? మళ్ళా ఈ అధిక వడ్డీలు వసూలు చేసి 5% 10% దగ్గరికి పోవాలా? యూరియా బస్తాలు డిఏపి బస్తాలకు దిక్కు లేదు. కనీసం నకిలీ విత్తనాలను అరికట్టే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పుకోవాలి రైతు? మరి నువ్వు 2.5 సంవత్సరాలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన, 2.5 సంవత్సరాల పాలన కంపారిజన్ చేద్దాం రా అన్నాడు. మేమే అంటున్నాం. ఏది నీ రైతు భరోసా? కనీసం 5 ఎకరాల లోపో 10 ఎకరాల లోపో ఇవ్వాల్సిన ఆవశ్యకత మీ పైన లేదా? ఎక్కడ పోయింది రైతు భరోసా? మావాడు ఎంత మంచి వార్త రాసింది చూడు. ఏడున్నది అది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న రైతు రాజ్యం మాటలకే పరిమితమైందా? అన్నదాతలను ఆదుకుంటామని అధికార పీఠమెక్కిన పాలకుల వైఖరిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తిరగబడుతుంది. వ్యవసాయాన్ని పండుగ చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం తీరా సమయానికి పెట్టుబడి సాయం అందించకుండా రైతుల నోట్లో మట్టి కొడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి ముగిసి వానకాలం ముంగిట్లోకి వచ్చిన ఇప్పటికీ 3వ విడత రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో పల్లెల్లో ఆగ్రహ జ్వాలాలు ఎగిసిపడుతున్నాయి. కాగితాల్లో మంజూరు, ఖాతాల్లో ఉన్నాయి. ఇదెక్కడి మోసం? ఇది వాస్తవం. మేము ఎందుకంటే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత నీ వార్త రాసినాం. ప్రభుత్వ వ్యవసాయ శాఖ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 3 ఎకరాల రైతులకు కూడా రైతు భరోసా నిధులు మంజూరు అయినట్లు పచ్చడి అక్షరాలతో చూపిస్తుంది. సిగ్గు అనిపిస్తలేదే? మీరు ఓపెన్ చేసి చూడండి. ఇప్పటికి కూడా 3 ఎకరాలకు అందింది, 4 ఎకరాలకు అందింది, 5 ఎకరాలకు అందింది అని చూపిస్తుంది. అందులో వచ్చినాయా మనకు? రైతు కళ్ళాల దగ్గర రైతులు నెల రోజుల పాటు ఉన్నారు. నెల రోజులు అవుతుందా రైతు కళ్ళాల వడ్లు పోసుకొని? కానీ తీరా బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ చూసుకుంటే ఒక్క పైసా కూడా జమ కాలేదు. ప్రభుత్వ డిజిటల్ రికార్డులో నిధులు విడుదలైనట్లు చూపిస్తూ రైతుల చేతికి పైసలు ఇవ్వకుండా మోసం చేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. అధికారుల మాయమాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మార్క్ డిజిటల్ మాయాజాలం చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ మౌనం వెనుక మర్మం ఏమిటి? ఎన్నికల సభల్లో గొంతు చించుకొని రైతుల సంక్షేమం గురించి లెక్చర్లు దంచిన, మరి నిన్న సభలో ఎందుకు మాట్లాడపోతివే? లెక్చర్లు దంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో 3వ విడత నిధుల ఊసెత్తితేనే సమాధానం దాటవేస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని మైకులు పగిలిపోయేలా ఊదరగొచ్చిన పాలకులు ఇప్పుడు రైతుల పెట్టుబడి సాయం విషయంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీస్తున్నారు. 1-2 ఎకరాల లోపు ఉన్న కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సర్కార్ 3 ఎకరాలు ఉన్న లక్షలాది మంది రైతుల నోట్లో ఎందుకు పంగనామాలు పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. వానాకాలం వచ్చేసింది, వడ్డీ వ్యాపారుల చెంతకు రైతన్నలు. జూన్ నెల వచ్చేసింది, వానాకాలం సాగుకు భూములు సిద్ధమవుతున్నాయి. విత్తనాలు ఎరువులు కొనడానికి పైసలు లేక రైతులు విలవిలలాడుతున్నారు. కావాల్సిన యాసంగి బాకీలే ఇంకా రాలేదు. ఇక కొత్తగా వచ్చే వానకాలం భరోసా వస్తుందనే నమ్మకం ఏముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో సాయం అందించకపోవడంతో మళ్ళీ వడ్డీ వ్యాపారుల వద్దకు చేతులు చాచాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు
అదే అన్నదాతల కడుపు కొడితే ఊరుకునే ప్రసక్తే లేదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తక్షణమే 3వ విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ పునాదులు కదిలిపోవడం ఖాయమని, త్వరలోనే సెక్రటరియట్ ముట్టడిస్తామని రైతాంగం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఇప్పటికైనా ఈ కుంభకర్ణ మహారాజు నిద్ర వీడి రైతులకు న్యాయం చేస్తుందో లేదో చూడాలి. చేస్తావా సార్? చేస్తారా? వ్యవసాయ శాఖ వెబ్సైట్లోనేమో 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు జమ అయినట్లు చెప్తుంది. వచ్చినాయి ఎవరికంటే రాష్ట్రంలో? ఎవరికైనా వచ్చినాయి ఆ రాష్ట్రంలో? ఏం మాయాజాలం ఇది? మరి ఎందుకో నిన్న మాట్లాడపోతే రేవంత్ అన్న